ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడనే చెప్పాలి భయ్య. భారీ అంచనాలతో ఈ సీజన్ ప్రారంభించిన రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 27 కోట్ల ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన రిషబ్ పంత్ 12 ఇన్నింగ్స్ల్లో 12.27 సగటు 100 స్ట్రైక్ రేట్తో 135 పరుగులే చేశాడు. అతని వైఫల్యం జట్టు విజయ అవకాశాలను దెబ్బతీసిందని చెప్పాలి. దాంతో లక్నో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. అయితే రిషబ్ పంత్ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హై ప్రైస్ ట్యాగ్ రిషబ్ పంత్ కొంప ముంచిందని, అతనిపై అనవసర ఒత్తిడిని తీసుకువచ్చిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్సీతో పాటు లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యం వల్ల కూడా రిషబ్ పంత్ ఒత్తిడికి గురయ్యాడని, స్వేచ్ఛగా తనదైన శైలిలో బ్యాటింగ్ చేయలేకపోయాడని కూడా క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక తాజాగా రిషబ్ పంత్ వైఫల్యంపై స్పందించిన టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ టెక్నిక్లోని లోపం కారణంగానే రిషబ్ పంత్ విఫలమయ్యాడని చెప్పాడు. 5 నిమిషాల్లో అతని సమస్యను సరిదిద్దవచ్చని చెప్పాడు. ఇక రిషబ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యానికి ప్రధాన కారణం సాంకేతిక లోపం. 5 నిమిషాల్లో పంత్ సమస్యను సరిచేయవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ చేసే సమయంలో రిషబ్ పంత్ హెడ్ పొజిషన్ సరిగ్గా లేదు. ఎడమ భుజాన్ని ఎక్కువగా ఓపెన్ చేస్తున్నాడు. ఈ లోపాలను సరిచేసుకుంటే పంత్ త్వరలోనే తన అత్యుత్తమ ఫామ్ తిరిగి పొందగలడు అని యోగరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అవునని అంటే మరికొందరు కాదని చెప్తున్నారు. యోగరాజ్ సింగ్ ఓ కోచ్ అయితే వివాదాస్పద వ్యాఖ్యలతో అతను తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో సచిన్ టెండూల్కర్ను ఉద్దేశించి కూడా యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ను పక్కన పెట్టి బ్యాటింగ్ పై ఫోకస్ చేయాలని చెప్పాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.